బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడలో ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలను మున్సిపాలిటీ అధికారులు ఖాళీ చేయించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక విజయవాడలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో డ్రైనేజ్లు మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక కోనసీమ జిల్లా అమలాపురంలో కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. దీంతో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. గడియార స్తంభం సెంటర్, హై స్కూల్ సెంటర్ల వద్ద రోడ్లపైకి వరద నీరు చేరి ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వనపర్తి జిల్లాలోని సరళ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుంది. ఇక దీంతో 2 ఆటోమేటిక్ సైఫన్లు తెరుచుకున్నాయి. ఇక 7,000 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదలవుతుంది. ఇక మదనాపూర్ సమీపంలో కాజ్వే బ్రిడ్జ్పై ఉధృతంగా వరద ప్రవహిస్తుంది. వరదల కారణంగా కొత్తకోట, ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఒక్కసారి సేద్యం చేసి ఇంతమంది దాడి